తూర్పు నియోజకవర్గ సర్వసభ్య సమావేశం గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 3 అంశాల మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో కూడా ప్రతి బూత్లో కూడా బిఎల్ఎస్ను ప్రతి రాజకీయ పార్టీ అపాయింట్ చేసుకోవాలనే ఏ కార్యక్రమం అయితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి బూత్లో కూడా బిఎల్ఎస్ను అపాయింట్ చేసుకునేటువంటి కార్యక్రమం. రెండవది, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ సభగా పిలువబడేటువంటి అసెంబ్లీలో వైసీపీ గూండాలుగా ఉన్నటువంటి శాసనసభ్యులు మహిళమ్మతలను కించపరిచే విధంగా రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా బాధపడేటువంటి విషయంగా ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా చీదరించుకుంటున్నటువంటి విషయాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సతీమణి అమ్మ భువనేశ్వరి గారు వారి మీద అవాకు చవాకులు పేల్చినటువంటి వంశీ కానివ్వండి, మన గుంటూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు అంబటి రాంబాబు గారు కానివ్వండి, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం యావత్తు కూడా బాధపడేటువంటి విషయంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికే కాదు, యావత్తు తెలుగు ప్రజలను కూడా కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మేమందరం కూడా శపథం తీసుకుంటా ఉన్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎవరైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సతీమణి చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా మాట్లాడారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే 2.5 సంవత్సరాల్లో తిరిగి అధికారంలో తెలుగుదేశం పార్టీ రాబోతా ఉంది. మీరు చేసినటువంటి ఏవైతే అవాకులు చవాకులు ఉన్నాయో వాటినన్నిటికి కూడా తప్పనిసరిగా సమాధానం చెప్తాం. మా నాయకుడు తీసుకున్నటువంటి శపథాన్ని ఈరోజు ప్రతిరోజు కూడా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదారు కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని రాబోయే రోజుల్లో రోడ్డు మీదకి ఇడ్చేటువంటి కార్యక్రమానికి నాంది పలికే విధంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మేము ప్రతిజ్ఞ చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు మీ పద్ధతులను మార్చుకోండి. తెలుగుదేశం పార్టీ సైనికులు చూస్తూ ఉంటారు అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారేమో. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, అంబటి రాంబాబు గారు కానివ్వండి, అలాగే కొడాలి నాని కానివ్వండి, వంశీ గారికి కానివ్వండి, ఒక్కటే హెచ్చరిస్తా, చెప్పుతో సమాధానం చెప్పబోతా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, మన నాయకుడి జోలికి ఎవరు వచ్చినా కూడా ఈ చెప్పుతో గట్టిగా సమాధానం చెప్పబోతున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. రాజకీయంగా మీకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలను మనసులో పెట్టుకొని మాట్లాడండి. రెచ్చిపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరగా ఉన్నాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అవగాహన కల్పించే కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా సోదరుడు నజీర్ అహ్మద్ మేమందరం కూడా ఎలక్షన్ కమిషన్కి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక ప్రాంతాల్లో ఒక వ్యక్తికి 4-5 ఓట్లు ఉన్నటువంటి అంశం మా దృష్టికి వచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకని ముందుగా ఈ ఎలక్షన్ కమిషన్ వారు బాధ్యత తీసుకొని ఆధార్ కార్డుని దానికి లింకప్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఎవరైతే మా పార్టీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లుగా నియామకం పొందుతున్నారో వారందరూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలపైన ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తారు. ఎందుకైనా మంచిది ఎలక్షన్ కమిషన్ వారు బాధ్యతగా వ్యవహరించి ప్రతి ఓటుకి కూడా ఆధార్ కార్డుని లింకప్ చేసిన తర్వాతనే ఆ ఓటర్స్ లిస్టుని బయటికి పంపించాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మా సోదరుడు నజీర్ అహ్మద్ తీసుకొచ్చినటువంటి ఒక మంచి అంశం, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేందుకు, ఈ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచేందుకు తీసుకున్నటువంటి ప్రతిజ్ఞలో మేము కూడా భాగస్వాములు అవటం సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొడాలి నాని, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీ, ఈ నలుగురిని
అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయవలసిందిగా తీర్మానం చేశాం. అలాగే మరి ఎవరైతే మా నాయకుడిని, మా భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారి పైన DNA పరీక్ష చేయాలని మాట్లాడినటువంటి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని మాకైతే తెలుగుదేశం పార్టీ ఒక సంస్కారం నేర్పింది. ఆ సంస్కారం వల్ల మేము ఆ మాట అనడానికి బాధపడతా ఉన్నాం, కానీ తప్పట్లా. ఎందుకంటే మా నాయకుడిని, మా తల్లిని అన్నప్పుడు మేము అనకుండా ఉంటామంటే మరి మేమందరం మహాత్మా గాంధీలం కాదు. అందుకని మేమైతే అంటా ఉన్నాం, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం అత్యున్నతమైంది, రాజకీయ విలువలు కలిగింది. వారి తండ్రి గారు కూడా చాలా మంచి ఆయన. మరి అటువంటి మంచి ఆయన కడుపును పుట్టినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు చేస్తున్న వ్యాపారాలేంటి, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి, ఇవన్నీ చూస్తే మా మనసు ఒప్పకపోయినా మీకు కూడా DNA పరీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీ తండ్రి గారు అంత మంచి ఆయన, చాలా విలువలతో కూడినటువంటి వ్యక్తి, ఆయన కడుపును నువ్వు పుట్టి ఈ విధంగా చేస్తుంటే మాకు ఎక్కడో అనుమానంగా ఉంది. అందుకని నీచుణ్ణి నాయకుడిగా ఎన్నుకుంటే, సభానాయకుడిగా ఎన్నుకుంటే శాసనసభ ఏ రకంగా నిర్వహిస్తాడంటానికి నిన్న మా నాయకుడిని 175 మంది శాసనసభ సభ్యుల సాక్షిగా దేవాలయం లాంటి శాసనసభలో అవమానించిన తీరే ఒక నిదర్శనం. ఇది వేమన శతకంలో 100 ఏళ్ల నాడే యోగి వేమన గారు చెప్పిన సందర్భం ఉంది. అల్పబుద్ధివాడికి అధికారం ఇస్తే దొడ్డవారి నెల్లా తొలగదోయు అన్న వేమన సూక్తి ఈ సందర్భంగా రుజువు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. స్థిత ప్రజ్ఞత కలిగిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, గెలుపోటములను అనేకం చూశాడు. 8 క్లోమోర్ మైన్స్ ఆయన మీద పేల్చినా కూడా ఆయన సహచరులు ఎలా ఉన్నారని వాకప్ చేసిన సందర్భం రాష్ట్ర ప్రజలందరూ చూశాడు. కానీ తన సహధర్మచారిని శాసనసభ వేదికగా మాట్లాడుతుంటే తట్టుకోలేక కన్నీరు పర్యంతమైన సందర్భాన్ని నేను కూడా నిన్న అసెంబ్లీ సాక్షిగా చూడటం జరిగింది.